సో ఆల్సో బనకచెర్ల. బనకచెర్ల అనేది అది సహజం కాదు, అసలు అది జరిగేది కాదని మీరు విమర్శించారు. కాబట్టి బనకచెర్ల అనేది అమల్లోకి రాకపోతే దాని గురించి విచారించాల్సిన అవసరమే లేదు. లేదు. ఇంకా సాగర్ అనే దానికి అసలు రూపురేఖ విలాసాలే ఏమీ ఇంకా లేవు. లేవు. ఇంకా అసలు ఏమీ దాని గురించి. లేవు. మొన్న కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి గారు సభలో కాదు ముందు మీడియాతో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పారు. కేసీఆర్ ఫార్ములా ఒకటే, లిఫ్టులు, పంపులు. ప్రతిదానికి లిఫ్టులు, పంపులు. 20 లిఫ్ట్లు పెట్టాలంటే 20 ఎందుకు 30 పెట్టమని ఆయన చెప్తారు. అంతేననుకోవాలా? తెలంగాణ నైసర్గిక స్వరూపం కూడా అంతే కదండి. మనం ఎంత కాదనుకున్నా ఇప్పుడు ఒక వాటర్ ఇంకొచ్చు ఇప్పుడు ఎత్తు ప్రదేశంకి వెళ్ళాలన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే కదా మనము భౌగోళిక పర్యావరణ విషయాలకు మళ్ళీ వద్దాం. ఒక ప్రాజెక్ట్ యొక్క ప్రణాళిక, నిర్మాణము, పథకం అన్నప్పుడు దానికి సంబంధించి చాలా పకడ్బందీగా ఇంజనీరింగ్ నిపుణులు ఇదంతా చేయాలి. నాకు బాగా గుర్తుంది, చర్చలకు వెళ్ళినప్పుడు 2014లో ఏర్పడిన తర్వాత అసలు మా సారే పెద్ద ఇంజనీరు అంతే కదా అనేవాళ్ళు కదా. మా నిజమే, ఆయన కూడా నేను ఏదో పని మీద ఒకసారి కలిస్తే నాకు కూడా గంట సేపు నదీ జలాలు ఉండొచ్చు, నదీ జలాల మీద ఆయనకు చాలా ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు, అదంతా నిజమే.